అప్పుల ఉబ్బిలో కూరుకుపోయిందని చెప్పుకొచ్చారు. ఆ విషయాన్ని చంద్రబాబు సర్కారు దాచిపెడుతోందని కూడా బాంబు పేల్చారు. ఇంతకీ ఏపీ ప్రస్తుత పరిస్థితి ఏంటి, గతంలో అప్పుల చిట్టా ఏంటి, వృద్ధి రేటు విషయంలో ఉన్న వివాదాలేంటి, దీనిపైన చర్చిద్దాం. ఇంతకీ వృద్ధి రేటు పడిపోయిందని, ఆర్థిక పరిస్థితి దెబ్బతిందంటూ జగన్ కూడా మాట్లాడారు. అసలు జగన్ ఏమన్నారో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. చంద్రబాబు మాటలేమో కోటలు దాటుతూ ఉంటాయి, కానీ వాస్తవ లెక్కలు చూస్తే మాత్రం అవి గడప కూడా దాటని పరిస్థితులే కనిపిస్తుంది. చంద్రబాబు హయాంలో అంతా కూడా పబ్లిసిటీ పీక్, పర్ఫార్మెన్స్ మాత్రం వీక్. ఇది స్టాండర్డ్ చంద్రబాబు గారి పాలనలో మనకు కనిపిస్తా ఉన్న సత్యం. 2024-25 రాష్ట్ర ఆర్థిక వృద్ధి అంటే జిఎస్డిపి వృద్ధి రేటు 11.75% చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొస్తారు. దేశ జీడిపి వృద్ధి రేటు 9.8% మాత్రమేనని చంద్రబాబు నాయుడు గారు తన ఆఫీస్లో కూర్చొని అంకెలు రాసేస్తారు. ఇది 2024-25కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఇస్తా ఉన్న సమాచారం. సిమిలర్లీ అంతేకాదు 2025-26కు సంబంధించి రాష్ట్రంలో జిఎస్డిపి గ్రోత్ రేటు 10.75% గ్రోత్గా గొప్పలు చెప్పుకుంటారు. ఈ 25-26లో దేశ జీడిపి గ్రోత్ రేటు 8%, కానీ రాష్ట్రంలో 10.75% నమోదైంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తన డబ్బాను తానే మోయించడం మొదలు పెడతాడు. ఫ్యాబ్రికేటెడ్ నెంబర్స్తో తన డబ్బు తానే. సో అది జగన్ చేస్తున్న విమర్శలు ఏంటంటే, రాష్ట్రం పూర్తిగా ఆర్థికంగా దెబ్బతింది, అసలు దివాళా తీసేశారు, మరి ఏం చేస్తున్నారు అని. మరి జగన్ ఆరోపణల్లో వాస్తవాలేంటి? ఒకవైపు టీడీపీ ఏమో అసలు అసెంబ్లీకి రారు, మీరు బయట ఉండి మాత్రం ఎందుకు చర్చిస్తారు, ఈ విషయాన్ని అసెంబ్లీకి వచ్చి చర్చిస్తే మాకు అర్థమవుతుంది అండ్ మేము కూడా మీకు దానికి ఆన్సర్ చేస్తాము అనేది టీడీపీ వాదన. మరేంటి ఆరోపణల్లో నిజం ఎంతుంది అనే దానిపైన ఇవాళ చర్చిద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మనతో పాటు హేమంత్, జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి, అండ్ మేడా విజయశేఖర్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరుమంచి రమేష్ గారు, వైసీపీ నాయకులు, అండ్ కట్టా కార్తిక్ గారు అనలిస్ట్ మనతో పాటు కూడా జాయిన్ అవుతారు. అనలిస్ట్ కూడా. నమస్తే